కేటీ రామారావు నిన్న వాళ్ళ పార్టీ నాయకులందరినీ తీసుకొని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారి దగ్గర పోయి సిబిఐ ఎంక్వైరీ చేయాలి, ఇలా కుంభకోణం జరిగిందని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. ఒక నిమిషం, ఎందుకు ఇప్పటికిప్పుడు లైవ్ స్టార్ట్ అయినాక ఎట్లా అనిపిస్తుంది. సో మరి బామ్మర్ది కోసం సింగరేణి బలి అని చెప్పేసి ఒక టైటిల్ పెట్టిన వాళ్ళు మరి గవర్నర్ గారు చెప్తారు కదా, చెప్పే క్రమంలో మరి అర్థమవుతున్న విషయం ఏంటంటే అంతా చుట్టూ తిరిగి లాస్ట్కి అది బామ్మర్ది వరకే వస్తుంది. సో రేవంత్ రెడ్డి గారి బామ్మర్ది సుజన్ రెడ్డి డ్యామేజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. దీనికి తోడు రేవంత్ రెడ్డి ఇన్ని రోజులు వేసిన స్కెచ్ తనకు తానే ఆఖరికి బుట్టలో పడే అవకాశం కనిపిస్తుంది. సో వాళ్ళు మరి ఏమైనా కంప్లైంట్ ఇచ్చారు ఏందని ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. మేజర్గా అయితే దాదాపుగా ఇలా నల్లమల్ల పులి ఈ వార్త రాత్రి తెలుసుకొని నిద్ర పోకుండా ఉండాలి. ఒక నిమిషం. బామ్మర్ది కోసం సింగరేణి బలి అని చెప్పేసి టైటిల్ పెట్టారు. గనులు గంపగుత్తగా సృజన్ రెడ్డికే దక్కేలా కుట్ర చేస్తున్నట మన రేవంత్ రెడ్డి గారు. అయితే కోల్ మాఫియా నాయకుడిలా రేవంత్ వ్యవహారం నడిపిస్తున్నట. సో ప్రజల ఆస్తులు అయిన వాళ్లకు దారదత్తం చేస్తుండు, సైట్ సర్టిఫికేట్ రూల్ పెట్టి టెండర్లు కట్టబెట్టిండు, సంస్థ సొమ్ముతో సీఎం ఫుట్బాల్ ఆడుకున్నారని చెప్పేసి అంటా ఉన్నారు. సింగరేణిలో స్కాములపై అన్ని ఆధారాలు బయట పెట్టాం. బయట పెట్టలేదా? బయట పెడతాం. ఇంకేం బయట పడలే కదా వాస్తవానికి. ఇంకా ఏ విషయాలు ఏం పూర్తి స్థాయిలో బయటకు ఏం రాలేదు. కాకపోతే వాళ్ళు ఇంత ఇంత ఇన్ని కోట్ల అవినీతి అని చెప్పేసి ఆరోపణ వరకు చూస్తున్నాం. మరి ఆయన రాసిండు. సమాధానం చెప్పకుండా సర్కారు డైవర్షన్ చేస్తుందంట. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు. సో పార్టీ నేతలతో కలిసి గవర్నర్ కు వినతి పత్రం ఇచ్చింది. సింగరేణిలో స్కామ్లపై విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేస్తా ఉండు. సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జికి ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. మీరు సిబిఐకి ఇచ్చినా ఓకే, సిట్టింగ్ జడ్జికి ఇచ్చినా ఓకే, ఫైనల్ గా మాత్రం ఎంక్వైరీ చేయాలి. ఇందులో కుంభకోణం జరిగింది. ప్రధానంగా రేవంత్ రెడ్డి బామ్మర్ది సుజన్ రెడ్డికి ప్రజల సొమ్ము, తెలంగాణ ప్రజల సొమ్మును దారబెట్టే ప్రయత్నం చేస్తా ఉండు. సో అలా అయ్యే జాగిరైనట్టు ఇచ్చి పడేస్తా ఉండు అని చెప్పేసి ప్రధానంగా అలా ఆరోపణ చేస్తుంది. దీనికి తోడు ఈ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా బట్టి విక్రమార్క, అదే రకంగా కోమరెడ్డి వెంకరెడ్డి ఎవరిపైన అయితే ఆరోపణలు వేస్తూ వచ్చిండో వాళ్ళందరూ అలా నెగిటివ్ అయిపోయారు రేవంత్ రెడ్డికి. ఎందుకంటే ఇదంతా రేవంత్ రెడ్డి ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో చేపిస్తున్నది వాళ్ళు గ్రహించి వాళ్ళకు వాళ్ళే మీటింగ్ పెట్టుకొని రేవంత్ రెడ్డిని ఎట్ట దొక్కాలనేది ఒక స్కెచ్ చేసుకొని కూర్చుంది. ఇవన్నీ సందర్భాలు చూస్తే పాపం మా అన్నగారు మరి అలా అసలు ఎక్కడ సుజన్ రెడ్డి, ఎక్కడ రేవంత్ రెడ్డి, ఎక్కడ కోమరెడ్డి వెంకరెడ్డి, ఎక్కడ దాని వెనక ఉన్న సుచి ఇన్ఫ్రా కంపెనీ కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఏడ మొదలైంది ఏదాకా పోతుంది, లాస్ట్కి అది బీఆర్ఎస్ వనికి బిర్రుగా పట్టుకొని అలా పరువు తీసే కాడికి వచ్చింది సొసైటీలో. సో రేవంత్ రెడ్డి నా ప్రభుత్వంలో అవినీతికి తావు లేదు, నా ప్రభుత్వంలో అవినీతి తావు అంటే ఇవి అవినీతి ఉన్నదరా పోయి మీ కథ ఏందో చూపిరి. లేదు మీరు ఒకవేళ సత్యగారి చేతులను మీరు నిరూపించుకోవాలనుకుంటే మరి సిబిఐ ఎంక్వైరీ చేద్దాం, సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేద్దాం, సింగరేణి మొత్తం బామ్మర్దికి దోషి పెడతాడు అనేది వాళ్ళ బలమైన ఆరోపణ. సింగరేణి మొత్తం ఇంకా. సో ఇది మేజర్గా మనం చెప్పుకోవాలని విషయం ఉంది. ఒక్క నిమిషం, ఒకటి రాసిన సింగరేణి టెండర్లలో అంటుకున్న మసిని ఏదో రకంగా తుడుచుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు బూమ్రాంగ్ అవుతున్నాయని విశ్లేషకులు చెప్తున్నారట. సో వరుస కుంభకోణాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టినప్పటికీ సింగరేణిపై చర్చ మరింత పెద్దదవుతుందని అభిప్రాయపడుతున్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎక్కడా వెనక్కు తగ్గకుండా పోరాడుతుండటంతో అనివార్యంగా ఇతర పార్టీలు కూడా ఇదే చర్చ నడిపించవలసిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. సో ఈ నేపథ్యంలో సీఎం పేరు కింగ్ పిన్ గా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన బామ్మర్ది పేరు మారుమోతుందని గమనార్హం. మరోవైపు గతంలో మెస్సీ మ్యాచ్ కు సింగరేణి నుంచి 10 కోట్ల నిధులను ఉపయోగించిన విషయాన్ని మరోసారి గుర్తు చేసుకుంటున్న జనాలు సీఎం పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కార్మికుల జీతాలు ఎగ్గొట్టి ఎవరో విదేశీయునికి వారి శ్రమను దోచిపెట్టడంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తాజా ఆరోపణలకు తోడు గత వైఫల్యాలు తోడడంతో రేవంత్ కు డబుల్ డోస్ పడుతుందంటున్న పరిశీలకులు అని చెప్పేసి రాస్తారు. సో నిజమేనా అంటే నిజమే కనిపిస్తుంది ఆడ. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాపయ్యో మా కిషన్ అన్న ఎమ్మటే నేనున్నా
నేనున్నా అని చెప్పేసి ఎమ్మటే బయటకు వచ్చిండు. సో కిషన్ అన్న కూడా మాట్లాడతాను. ఇప్పుడు బట్టి విక్రమార్క సైలెంటు, ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణ సైలెంటు, కోమరెడ్డి వెంకరెడ్డి ఏడుపులు సైలెంట్, అన్ని సైలెంట్. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసి డబల్ అటాక్ చేస్తున్నాయట. ఇప్పుడు అన్నగారేమో ఎవరినో ఇరికిద్దాము, నేను అమెరికాలో వండుకుంటానా, నా కుర్చీ ఎడకుంచుకోవడానికి భయంతో ఎంత నడిపించింది. లాస్ట్కి అది ఏమైంది, తనంతట తానే తన డబ్బా తానే కొట్టుకునే ప్రయత్నం చేసి అది లాస్ట్కి పట్టణం వలిగిపోయే కాడికి వచ్చింది. దీనికి తోడు మెస్సీ 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 అనే ఈతల పడితే ఆ మెస్సీ గానికి ఇచ్చిన 10 కోట్లు మీ అయ్యే జాగిరి కాదు, పాపం కార్మికులు కాయ కష్టాలు చేసి సంపాదించిన సొమ్ము, తెలంగాణ ప్రజల సొమ్ము మెయ్య జాగిరి అంటూ వాళ్ళకి అప్పయ్యని చెప్పేసి మళ్ళీ కిషన్ అన్న కూడా బయటకు వచ్చినట్ట. సో ఎవరు వదిలిపెడతలేదు అంతా. ఇంకోటి రేవంత్ రెడ్డికి ఒక విద్య ఉన్నది, అమెరికాలో నేర్చుకునే విద్య, అది వేరేది. కానీ సో డైవర్షన్ చేయడంలో మునగాడన్న ఒక చర్చ కాంగ్రెస్ కి వ్యతిరేకంగా సమాజంలో జరుగుతున్నప్పుడు, ప్రజల లోపల జరుగుతున్నప్పుడు ఎమ్మటే దాన్ని బీఆర్ఎస్ వైపు మళ్లించే ప్రయత్నం, బీజేపీ వైపు మళ్లించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ప్రతిసారి. కానీ ఈసారి అది అటర్ ఫ్లాప్ అయిపోయింది, ఫెయిల్ 12 అయిపోయింది. ఇప్పుడు నువ్వేం చెప్పినా జనాలు మాత్రం సింగరేణి, బామ్మార్ది, సుజన్ రెడ్డి, రేవంత్ రెడ్డి దీనిపైనే ప్రజలు మాట్లాడుకుంటారు. ఇంకేం డైవర్ట్ చేద్దాం, ఆంధ్రజ్యోతితో రాస్తలేడు, వెలుగు రాస్తలేడు, ఈనాడు రాస్తలేడు. ఎంతమందిని మేనేజ్ చేసినా ప్రజలు మాత్రం ఇదే ఇష్యూ మీద చర్చ పెడుతున్నారు. ఏం చేయాలి, ఎట్లా చేయాలి? ఇప్పుడు నేను చెప్పబట్టే 4 రోజులు అవుతున్నట్టు కొడుతుంది, నేను చెప్పబట్టే. సో ఇప్పుడు దీనికి తోడు బీజేపీ వాళ్ళు తోడారంట చూడరా. సో నా సింగరేణికి మెస్సీకి ఏం సంబంధం? క్వశ్చన్ మార్కు. కార్మికుల రెక్కల కష్టం విదేశీనికి దారపోసిరు, సంస్థ సొమ్మును తీసుకెళ్లి ఫుట్బాల్ ఆడుకున్నారు, 10 కోట్ల రూపాయలను దుర్వినియోగం చేసిండ్రు, అవుట్సోర్సింగ్ కార్మికుల జీతాలు, మెడికల్ రియంబర్స్మెంట్లు ఎగ్గొట్టి ముక్కు మొహం తెలియని మెస్సీకి ఖర్చు చేస్తారా? రేవంత్ రెడ్డికి ఎవడిచ్చిండు అధికారం? క్వశ్చన్ మార్కు. సింగరేణి నిధుల దుబారాపై నిప్పులు జరిగిన కిషన్ రెడ్డి, మెస్సీ మ్యాచ్ కు సంస్థ నిధులు వినియోగించడంపై ఆగ్రహం, సింగరేణిని రేవంత్ దోచుకుంటున్నాని వ్యాఖ్యలు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సరే వీళ్ళంటే బీఆర్ఎస్ వాళ్ళ వార్తలు రాయాలనుకుందాం కొద్దిసేపు. కిషన్ రెడ్డి మాట్లాడిన దూరం రాసిరా వీళ్ళు చూద్దాం. ఆయన ఇప్పుడు కేంద్రంలో మంత్రిగా ఉన్నాడు, మళ్ళీ అదే శాఖలో ఏమన్నా రాసిరా చూడరా అంటే వీళ్ళు పతివ్రతలు అంటారు. నాకు అందుకే చూపిస్తాను ఎంత పెద్ద పతివ్రతలు మీకు కూడా తెలియాలి. వీళ్ళు రాస్తలే ఉన్నా, మేబీ వీళ్ళు రాస్తుండొచ్చు, ఎందుకంటే నేను పత్తిత్తులని చెప్పుకునే ప్రయత్నం చేస్తాగా, వీడు కూడా రాయలేదా పత్తిత్తులు అన్నమాట వీళ్ళంతా. సో ఆయన మాట్లాడితే మరి రాయరు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు అంటారుగా టిఫిన్ చేసిండు, రేవంత్ రెడ్డి ఇప్పుడే వాష్రూమ్ పోయిండు, ఇది కూడా రాయమని రాస్తారు. అది మాత్రం వద్దంటే రాస్తారు. కానీ తెలంగాణ ప్రజలకు కావాలన్న వార్తలు మాత్రం రాయరు. అందుకే వాళ్ళు పెద్ద పతివతలు, వాళ్ళందరూ జర్నలిస్టులు, వాళ్ళందరికీ ప్రెస్ అని పెట్టుకోవచ్చు. ఎందుకంటే లంగా కొడుకులు అందరూ ఒక గుంపు అయ్యారన్నమాట. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గుంపు, ఆ గుంపు పేరు. మరి ఇప్పుడు సరే కేటీఆర్ కేసీఆర్ అంటే మీకు కోపం ఉండొచ్చా? కిషన్ రెడ్డి వార్త ఎందుకు రాలేదు? మంచిగా అడిగింది కదా, నీ అయ్యే జాగిరా, నీ అయ్యే సొమ్ము దాచిపెట్టినావా? నువ్వేమోనివి కార్మికుల రెక్కల కష్టం నువ్వేమోనివి దాచిపెడతానికి. మరి వాడోడో మెస్సీ అంట, వానికి ముక్కుదల ముద్దల మా సొమ్ము ఎందుకు ఇచ్చిన వానికి అడుగుతాడు. ఫార్ములా ఈ రేసు అని ఎగిరినావు కదా, మరి నువ్వు చేసిన లంగ రేసు సంగతి ఏంటని అడుగుతారు. మందికి 1 ఏళ్ళు చూపిస్తున్నావు, మనం 4 ఏళ్ళు చూపిస్తున్నాయి, అడుగుతారు కదా జనాలు. సో సమాధానం చెప్పే దమ్ము లేక పేపర్లను మేనేజ్ చేసి సౌటగాని లెక్క పేపర్ల వార్తలు రాకుండా కష్టపడతాడు. ఇదే ఇప్పుడు ప్రజా పరిపాలన అంటే. ఎందుకంటే ఎక్కువ ఏం లేదు కదా. ఇప్పుడు ఇదే వార్తను మన నమస్తే తెలంగాణ కూడా రాసింది. సీఎం కోల్ మాఫియా కుంభకోణాలతో సింగరేణిని కబలిస్తున్న కాంగ్రెస్ నేతలని కేటీఆర్ అంటున్నారు. సిబిఐతో దర్యాప్తు జరిపించండి, గవర్నర్ కు బీఆర్ఎస్ ఇగో ఇలా అంతా పోయిరు, ఇక పోయి ఇచ్చేసిరట. ఇచ్చి యాక్షన్ తీసుకోరు సార్, లంగోడో దొంగోడో పట్టుకొని మన గుంజురు అని చెప్పేసి అంటారంట. మరి ఏం గుంజుతారో ఏమో తెలియదు. ఇక వాళ్ళైతే చెప్పిరు, వినతి పత్రం అయితే ఇచ్చిరట. కాగితాలు కనిపిస్తున్నాయి కదా మీకు. ఇక 8 గంటల పాటు ఇది తర్వాత చూద్దాం. మరి కాంగ్రెస్ 2 ఏళ్ల పాలన స్కాముల పుట్టాట, డైవర్షన్ కోసం సిట్టు నోటీసుల పేరిట డ్రామాలు ఆడుతుంది, సింగరేణి కుంభకోణాలపై పూర్తి ఆధారాలు ఇస్తాం, తక్షణమే స్పందించి విచారణ జరిపించండి, ప్రజాధనాన్ని కొల్లగొట్టే నేతలను శిక్షించండి, గవర్నర్ కు బీఆర్ఎస్ ప్రతినిధి బృందం వినతి, న్యాయం చేస్తానని మరి విష్ణుదేవ్ వర్మ కూడా చెప్పినట్టు మరి చేయండి సారు,
ఈ తెలంగాణ రాష్ట్ర సంపద వలయ జాయినట్టు దోషి పెడతాడు మరి. సో బామ్మర్దులకు అన్నదమ్ములకు ఈ అందరికీ దోషి పెట్టుకుంటా ఇంకా మేము చక్కమైన సంసారంలో చక్కమైన సూరంలో మేము ఏం చేయలేదు, కేసీఆర్ మొత్తం కుటుంబ పరిపాలన చేసి నీ సంసారాల పరిపాలన చేస్తున్నా అని లంగేశాలు ఎత్తాడు అనేది మరి తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. సో మరి గవర్నర్ గారు న్యాయం చేయాలనేది నేను కూడా కోరుకుంటున్నా. మరి ఏం జరుగుతుందో చూద్దాం. ఇగో ఇంకేంది, సైట్ విజిట్ తో అక్రమాలకు ఆజ్యమట, సింగరేణిలో పెద్ద ఎత్తున నిధుల గోల్మాల అయింది. ఈ సైట్ విజిట్ పంచాయతీ పాపం మా బచ్చాననే పెట్టింది. బచ్చాన నువ్వు సాగు చెప్తే అయిపో, టెండర్ రద్దు చేసిన అన్ని రద్దు చేస్తే అయిపో. ఈ సగం సగం పంచాయతీ పెట్టి ఇప్పుడు లేదో లొల్లి పెట్టినాం. నన్ను అడిగితే బట్టి విక్రమార్క కోపం తీర్చుకుంటున్నామో అనిపిస్తుంది నా దృష్టిలో. రేవంత్ రెడ్డి నన్ను అవినీతి మరకలేస్తావా, నీ సంగతి చూస్తారా అని చెప్పేసి చేస్తాడేమో అనిపిస్తుంది. సో ఇప్పుడు బీఆర్ఎస్ కు అస్త్రం దొరికింది. ఆ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి లంగగాడు పంచాయతీ లంగా మూసుకుండు. ఈ పంచాయతీ ఇప్పుడు పెద్దగా అవుతుంది. ఏం చేయాలో ఎక్కడ పోవాలో ఇది ఏం పరిస్థితి తెలుస్తుంది. ఇది మేజర్ న్యూస్ అయ్యేలా. సో సింగరేణి అనేది ఇంకా వదిలేరాను. అది ఎప్పటిదాకా వీళ్ళు ఎట్లయితే కాళేశ్వరం 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 అంటారో 1,00,000 కోట్ల కుంభకోణం, వీళ్ళు కూడా సింగరేణి బామ్మర్ది సుజన్ రెడ్డి ఇది ఆగుతుంది. ఇది కంటిన్యూ అయితేనే ఉంటుంది 3 ఏళ్ల దాకా. సో వాళ్ళకు కూడా ఒక లాజిక్ పాయింట్ దొరికింది కదా. సో వాళ్ళు కూడా స్ట్రాంగ్ గానే పట్టుకున్నారు.